హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదుకూరు సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతుందండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లో జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. ఇదే అండి మైదుకూరు సంత బడ్జెట్ రోడ్లో జరుగుతుంది. ట్రాఫిక్ ఫుల్ ఉంది, ప్రతి వారం ఇది ఉండేదే. వాన పడడం బురదంతా ఉంది. చూద్దాం రేట్లు ఏ విధంగా అనేది ఈ వారము. ఇది మైదుకూరు సంత అండి, ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు అన్నీ వస్తాయి సంతకు. బాగా జరుగుతుంది సంత ఇది. ఆ కొండపై వరకు కూడా ఉంటాయి. బురదంతా ఉంది, వాన పడి. ఈ రోజు ఎండ వస్తుంది, దాదాపుగా వారం రోజుల నుంచి ఎండనే లేదు. ఇటు సైడ్ నాటుకోళ్ళు అవన్నీ ఉంటాయి. బురదంతా చూడండి, లోపల ఎటు అసలు ఈ వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి బురద విపరీతంగా ఉంటుంది. చూడండి అసలు దిగబడుతున్నాయి వెహికల్స్ అన్ని. బురద చూడండి అంతా. నెక్స్ట్ 17 బక్రీద్ ఉంది కాబట్టి రేట్లు కూడా ఏ విధంగా అనేది హై ఉన్నాయా లో ఉన్నాయా చూద్దాము. లైవ్ రేట్ ఎత్తిస్తున్నారు. అసలు విపరీతంగా ఉంది బురద. దారి కింద పడతారు లాగడంలో. అడుగు పెడితే ఏడా జారి కింద పడతారో కూడా అర్థం కాదు. ఇది దిగబడిపోతుంది. చూద్దాం ఈ పక్క ఈ రేట్ ఎట్లా చెప్తున్నారు. నడుస్తుంటే జారుతుంది ఇది. దీంట్లో వెహికల్స్ తిరుగుతున్నాయి, మనుషులు తిరగాల, జీవాలు నిలబడాలంటే కష్టం. ఏనా ఎంత చెప్పారనా? ఎంత చెప్పానా? 24.5. ఎన్ని ఆయన? 30 జీవాలు ఉన్నాయి. ఎంత వచ్చా కోటి మాంసం? మాంసం ఎంత వచ్చాయి నా కోటి? మాంసం ఎంత పడుతుంది? 18 కిలోలు వస్తాయంట మాంసం వచ్చే ఒకటి. ఈ పక్క కూడా కట్ట ఉన్నాయి, అడుగుదాం. ఈ మీడియం సైజులో ఇవి కూడా. ఈ మీటేనా? ఈ మీటేనా? ఎంత చెప్పావో? 21,000 చెప్తున్నాడు. ఇవి 21,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. చెప్పే రేటు పెరుగుతుంది, కొనే రేటు పెరుగుతాయి సంతలో. జీవాలు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, అన్ని వెహికల్స్లలోనే పెట్టుకున్నారు. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు ఉన్నప్పుడు దించడానికి ఇబ్బందిగా ఉంటుంది, జీవం నిలబడుకోలేవు. నెల్లూరు తిరిపి 2 పొట్టేళ్ళు ఉన్నాయి, అడుగుదాం పెద్దవి. ఇదే పియానా? ఇదే పియా 2 30,000. 31,000. ఎంత వచ్చాయి మాంసం? ఒక్కోటా? 2 కలిసా? 30 లోపు వస్తాయంట మాంసము. మాంసం కేజీ 1000 రూపాయలు చొప్పున చెప్పినాడు పెద్ద ఆయన. అదే వాళ్ళు చెప్పిన రేటుకు ఎవరు కొనరు, వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు మామూలే. ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి. ఎంత అయిపోయానా? ఎంత అయిపోయానా? 30,000. పెద్ద పొట్టేళ్ళు 30,000 చెప్తాడు జత వచ్చేసి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. పెద్దవి అడుగుదాం. ఎంత అయిపోయావునా పొట్లి? ఎంత చెప్తున్నా పొట్టి? ఇది ఎంత అయిపోయా? ఇది చెప్పు. 24,000. 24,000 చెప్తాడు. ఇది ఒకటి కట్ట అయితే ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్కటి అయితే ఒక రేట్ ఉంటాయి. కలర్ వేసారు బాగా. 30 కిలోనా సార్? 30 కిలోలు వస్తాయంట దగ్గర. బాగుండవు అయితే అన్ని పెద్ద పొట్టేళ్ళే. ముదుటి పొట్లి చూడండి, ఇది పెద్దది, దాదాపుగా 80 కిలోలు ఉందండి. అది లైవ్ వెయిట్. ఆల్రెడీ వేసారట కాట. బాగుంది పొట్లి, స్పెషల్గా ఇంటికాడ పెంచారంట ఇది.
80 కిలోల పానంతో ఉంది. టాటా వేసారు చూద్దాం లైవ్ వెయిట్ ఈ వారం ఎంత ఉండేది. 45 కిలోలు ఉందంట పానంతో. ఒకటి వేసారు, ఒకటి వేసారు. 43 కిలో అట్లుంది. 370 రూపాయలు చెప్తున్నారు లైవ్ వెయిట్. తగ్గింది మళ్ళీ 10 రూపాయలు తగ్గింది. పండగ మూమెంట్లో తగ్గింది. నెల్లూరు జిడిపి పెద్ద పూట్లు అడుగుదాం ఎంత చెప్తున్నాడు. ఎంత అయిపోయావునా? 26,500 26,500 చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైం తగ్గించుకుంటాడు. ఒక భారీ సైజు ఉన్నాయి ఎంత చెప్తున్నాడు చూద్దాం. కొమ్ములు తిరిగి ఉన్నాయి. 2-3 ఏళ్ళ పోతులు ఇవన్నీ కొమ్ములు తిరిగి ఉన్నాయి. ఎంత అయిపోయావునా? ఎంత చెప్పినా? 23,000 చెప్తున్నాడు ఒక్కొక్కటి. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. బాగున్నాయి పొట్టేళ్ళు అయితే అన్ని ముదుటి పెద్ద సైజు పోతులు ఉన్నాయి. మేకపోతులు అన్ని భారీ సైజు ఉన్నాయి పోతులు. ఇదేమేమన్నా పోతు ఇది? ఇదేమే 34,000 చెప్పాడు ఒకటి. ఎంతుంది మాంసం? మాంసం ఎంత సార్? 45 కిలోలు వస్తాయంట. 40 కిలోలు మాంసం అది. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంతేమన్నా పుట్లి? 21,000. ఎంత వస్తాయి మాంసం? 5 కిలోలు వస్తాయంట మాంసం. నెల్లూరు జిడిపి బాగుంది. పొట్టి తెల్లది, గాడు జంపు బాగుంది అన్నదే. ఉన్నాయి చూద్దాం. బక్రీద్ స్పెషల్గా అయితే పండగ కాబట్టి ఎక్కువగా నేను పెద్ద పొట్టేళ్ళు కట్టాయి. పోతులు మేకపోతులు అన్ని పోతులు అయిపోయాను. మేకపోతులు 30,000 జత. ఒకటి పెద్ద పోతులు ఒకటి 30,000 చెప్తున్నాడు. ఒకటి 35 కిలోలు. మాంసం రేటుతో చూసుకుంటే దగ్గర 800 చెప్తున్నాడు. అదేం లే ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. అంటే ఇవన్నీ చిన్నవి మళ్ళా అవి పెద్దవి కారణం